హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేశామండి. ఈ దేవస్థానాన్ని చేరుకోవడానికి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల అయితే చేరుకున్నామండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం భక్తులకు మార్గదర్శి. కానీ ఆయన భక్తులు రక్షించడానికి ఈ భూలోకానికి ఎలా వచ్చారో మీకు తెలుసా? ఒకప్పుడు కాశ్యప మహర్షి, ఆత్రేయ, మార్కాండేయ, గౌతమది మహర్షులు గంగానది ఒడ్డిన కలియుగ రక్షణార్థం ఓ మహాకృతువు నిర్వహించాలని నిర్ణయించారు. యజ్ఞం ప్రారంభించే సమయంలో దేవర్షి నారదుడు అక్కడికి వచ్చాడు. ఆయన తన స్వభావం అనుసారం ఒక చతుర ప్రశ్న వేశాడు. ఈ యాగఫలం ఎవరికి? కలియుగంలో భక్తులను రక్షించి సకల కోరికలు తీర్చే దైవం ఎవరు? ఈ ప్రశ్న మహర్షులను ఆలోచనలో పడేసింది. నారదుని సూచన మేరకు వారు భృగు మహర్షిని సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు. భృగు మహర్షి ముందుగా సత్యలోకం చేరుకున్నాడు. అక్కడ సత్యలోకాధిపతి బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో పాటు సంగీతాన్ని ఆస్వాదిస్తూ చతుర్వేద ఘోషణ వింటూ ధ్యానంలో ఉన్నాడు. భృగు మహర్షి రాకను బ్రహ్మ గ్రహించలేదు. ఆగ్రహించిన భృగువు ఇలా శపించాడు: భూలోకంలో మీకు పూజలుండవు. అక్కడ నుండి భృగువు కైలాసం చేరుకున్నాడు. అక్కడ శివుడు పార్వతీదేవితో ఆనంద తాండవం చేస్తూ పరవశించి ఉన్నాడు. భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆయన శివుణ్ణి శపించాడు: భూలోకంలో నీకు లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయి. శివుణ్ణి శపించిన భృగు మహర్షి తరువాత వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద విశ్రాంతిగా పడుకొని తపస్సులో లీనమై ఉన్నాడు. భృగు పలుమార్లు పిలిచినా నారాయణ స్పందించలేదు. ఆగ్రహంతో భృగు మహర్షి నారాయణ వామ వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు. అయితే నారాయణుడు కోప్పడలేదు. ఆయన భృగు మహర్షిని ఆసనం మీద కూర్చోబెట్టి, మహర్షి, మీ పాదాలు నా హృదయాన్ని తాకడంతో ఎంతో నొప్పి వచ్చిందో మీ పాదాలు కూడా వచ్చుండొచ్చు. అందుకే మీ పాదాలను ఒత్తి ఉపశమనాన్ని కలిగిస్తానని చెప్పాడు. ఒత్తుతూ భృగు మహర్షి అహంకారానికి మూలమైన కన్నును తుడిచేశాడు. అప్పుడు భృగు తను చేసిన తప్పు గ్రహించాడు. కలియుగ రక్షకుడు సాక్షాత్తు నారాయణుని అంగీకరించాడు. అయితే ఇది ఏమాత్రం నచ్చని మహాలక్ష్మి భూలోకానికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో వైకుంఠం వెలవలపోయింది. మహావిష్ణువు ఆమెను వెతుకుతూ భూలోకానికి ప్రయాణమయ్యాడు. భూలోకానికి వచ్చిన మహావిష్ణువు తిరుమల శేషాచల పర్వతంపై తపస్సు చేశాడు. అక్కడ వకులిదేవి అనే పుణ్యవతి ఆయనను తల్లి ప్రేమతో సంరక్షించింది. ఆ తరువాత పద్మావతి దేవితో వివాహం జరిగింది. వివాహ ఖర్చుల కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చే వరకు భక్తుల నుండి కానుకలు స్వీకరించాలని నిర్ణయించాడు. అందుకే తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి భక్తులు కానుకలు సమర్పించే సాంప్రదాయం ఏర్పడింది. ఇప్పటి వరకు భక్తుల సమర్పణలు శ్రీవారి అప్పులు తీర్చడానికే. భక్తుల కోరికలు తీర్చే మహాదైవంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భూలోకంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నామండి. వచ్చే దారిలో నాకు కలిగిన అనుభవాలను వీడియో అయితే తీశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం అనేక వసతి సౌకర్యాలు అందిస్తుంది. అందులో ముఖ్యమైన వాటిలో ఒకటైన మాధవ నిలయం. ఇది భక్తులకు ఉచిత భోజనం, వసతి మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే ఒక గొప్ప అతిథి గృహం. ఇది టీటీడీ ఆధ్వర్యంలో నడిచే విశ్రాంతి భవనం. భక్తుల కోసం శుభ్రమైన గదులు, తగిన వసతులు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ బుకింగ్ లేదా ప్రత్యక్షంగా గదులు పొందే అవకాశం ఉంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మాధవ నిలయంలోని గది బుక్ చేసుకోవడానికి టీటీడీ అధికార వెబ్సైట్ అయిన ttdsevaonline.com ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. నేరుగా వెళ్ళి గదులు పొందాలనుకుంటే కౌంటర్లో లభ్యతను బట్టి గదులు అందించబడతాయి. ఇక్కడ భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. మేము కూడా కాలినడకన తిరుమల చేరుకున్న తర్వాత ఇక్కడైతే భోజనం అయితే చేశామండి. ఇక్కడ అన్నప్రసాదం చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది భోజనం చేశారో. ఈ మాధవ నిలయంలోనే కళ్యాణ కట్ట ఉందండి. మేము అక్కడికి వెళ్ళి తలనీలాలు అయితే సమర్పించాము.
కళ్యాణకట్టకు వెళ్ళడానికి క్యూ లైన్లో వెళ్ళి టోకెన్ అయితే తీసుకోవాలండి. ఫ్రీగా ఇస్తారు ఇక్కడ. టైమింగ్స్ కూడా మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేశాను. కళ్యాణకట్ట టైమింగ్స్ ఇక్కడ 2 హాల్స్ ఉంటాయి, హాల్ 1, హాల్ 2. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమల బాలాజీ బస్ స్టేషన్ అండి. ఇప్పుడు మేము సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నామండి. అదేనండి సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అండి. ఇక్కడ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు మనకి స్లిప్ మీద స్కాన్ కోడ్ అయితే ఉంటుందండి. అది మనం ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ ఉంటుందండి, మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి 15 మినిట్స్లో మొబైల్కి మెసేజ్ అయితే వస్తుందండి ఏ రూమ్ వచ్చింది అనేది. రూమ్ అలర్ట్ అయినా 120 మినిట్స్లో మనం రూమ్ అయితే చెక్ ఇన్ అవ్వాలండి, లేకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత కూడా 5 డేస్లో మనకి అకౌంట్కి అయితే అమౌంట్ అయితే వస్తుందండి. డైరెక్ట్ క్యాష్ అయితే ఇవ్వరు. ఆన్లైన్లో రూమ్ బుక్ చేయని వాళ్ళు ఇక్కడ రూమ్ బుక్ చేసుకుందాం అనుకుంటే చూడండి మీకు చూపిస్తున్నాను. సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఈ వేలో మీరు కిందకు వస్తే ఇక్కడ లైన్స్ ఉన్నాయండి, క్యూ లైన్స్. ఈ లైన్లో నిలబడి మనం వెళ్తే రూమ్ అయితే దొరుకుతుందండి. కాకపోతే ఈ రూమ్ అనేది సింగిల్ పర్సన్కి అయితే ఇవ్వరండి. అన్మ్యారీడ్ కపుల్ కూడా రూమ్ ఇవ్వరు. రూమ్ కావాలనుకుంటే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కౌంటర్ దగ్గర మనం చెప్పాలి మనకి ఏ రూమ్ కావాలనేది. 100 రూపీస్ రూమ్ కావాలా, 1000 రూపీస్ రూమ్ కావాలా, 50 రూపీస్ రూమ్ కావాలనేది. ఈ కౌంటర్ కూడా మార్నింగ్ 5 o'clock ఓపెన్ అవుతుందండి, 1:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు సర్వదర్శన్ టికెట్స్ అయితే మెట్ల మార్గంలో ఇవ్వటం లేదండి. 3 కౌంటర్లు ఇస్తున్నారు, అవి కూడా ముందు రోజు నైట్ ఇస్తున్నారు. విష్ణు నివాసం దగ్గర, శ్రీనివాస కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, అలిపిరి మెట్ల దగ్గర. ఈ సిఆర్ఓ ఆఫీస్లోనే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉన్నదండి. చాలామంది డౌట్ ఉండొచ్చు, వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇప్పుడు మీరు చూస్తున్న బస్సులు టీటీడీ వాళ్ళ బస్సులండి. ఈ వీడియో చూస్తున్న మీకు ఈ జంక్షన్ పేరు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ స్వామివారి నమూనాను అయితే పెట్టారండి. చాలామంది ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు, చూడడానికి కూడా చాలా బాగుంది. తిరుమల కొండపై దర్శనానికి వచ్చే వేలాది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేక సేవలు అందిస్తుంది. వాటిల్లో ముఖ్యమైనది ఉచిత బస్సు సేవలు, ఫ్రీ బస్ సర్వీస్. ఈ బస్ సర్వీసెస్ భక్తులకు పూర్తిగా ఉచితం. తిరుమలలో ప్రధానమైన ప్రాంతాలైన బస్ స్టాండ్, కాటేజీలు, ఆలయం, అన్నదాన కేంద్రం, గెస్ట్ హౌసెస్ తదితర ప్రాంతాలకు ఈ బస్సులు ప్రయాణిస్తాయి. భక్తుల సౌకర్యార్థం ప్రతి 5-15 నిమిషాలకు ఒక బస్సు ప్రయాణిస్తుంది. ఈ బస్సులు తిరుమలలో నిరంతరం తిరుగుతూ భక్తులు అవసరమైన ప్రాంతాల్లో తీసుకెళ్తాయి. ఎక్కడైనా బస్సు ఆగిన చోట దిగి తిరిగి ఉచితంగా ప్రయాణించవచ్చు. మేము రూమ్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసామండి. అక్కడ స్కాన్ చేసిన 15 మినిట్స్కి మాకు రూమ్ అలాట్మెంట్ మెసేజ్ అయితే వచ్చిందండి. మాకు రామ్ బాగీచా 1 అయితే వచ్చిందండి. ఈ రామ్ బాగీచా రెస్ట్ హౌసెస్ 3 ఉంటాయి.
ఇప్పుడు మీరు చూస్తున్నది రామ్ బగీచా విశ్రాంతి గృహం 1 అండి. మాకు ఇదైతే వచ్చింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మాకు వచ్చిన మెసేజ్ చూపిస్తే వాళ్ళు మాకు రూమ్ అయితే అలాట్ చేస్తారండి. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి. మేము తీసుకున్న రూమ్ 100 రూపీస్ రూమ్ అండి. రూమ్ అయితే చాలా బాగున్నది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అయితే అవుతున్నాయండి. ఇక్కడ టీటీడీ ద్వారా వచ్చే సేవలను భక్తులకు అందించేందుకు ఆర్నిసలో కృషి చేస్తున్న అధికారులు సిబ్బందికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవాలండి. ఈ పవిత్రమైన సేవలు నిరంతరం కొనసాగాలని స్వామివారిని ప్రార్థిద్దాం. రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఆలయ పరిసర ప్రాంతాలు చూద్దామని అయితే వచ్చామండి. మాకు దర్శనం 4 o'clockకి. ఇక్కడ కొబ్బరికాయలు అయితే విక్రయిస్తారండి. కొబ్బరికాయ ప్రైస్ వచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ టీటీడీ వాళ్ళది. ఇప్పుడు మీరు చూస్తున్నది గొల్ల మండపం. సుమారు 600 సంవత్సరాల క్రితం తిరుమల కొండపై 1000 కాళ్ళ మండపం నిర్మాణం జరుగుతున్న కాలంలో ఒక గొల్ల మహిళ తను పెరుగు అమ్మిన డబ్బులో కొంత భాగాన్ని దాచిపెట్టి ఆలయ నిర్మాణం పూర్తి కాగానే శిల్పులకు అందించింది. తన వంతుగా స్వామివారి సేవలో ఒక చిన్న మండపం నిర్మించమని కోరింది. ఆమె భక్తిని గౌరవించిన శిల్పులు శ్రీవారి ఆలయ మహాద్వారం ఎదురు భాగంలో ఒక చిన్న మండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ మండపం గొల్ల మండపంగా ప్రసిద్ధి చెందింది. గొల్ల మండపం కేవలం ఒక కట్టడమే కాక శ్రద్ధ, భక్తి మరియు స్వామివారి కృపకు చిహ్నంగా నిలిచింది. తన లాభం చూసుకోకుండా స్వామివారి సేవలో నిమగ్నమైన గొల్ల మహిళ త్యాగం, భక్తి ఈ మండపం మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది టీటీడీ కళావేదిక. తిరుమలలో భక్తులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా కళావేదికను ఏర్పాటు చేసింది. ఇక్కడ హరికథలు, అన్నమాచార్య సంకీర్తనలు, భాగవత ప్రవచనాలు ఇక్కడ నిర్వహించబడతాయి. ప్రముఖ పండితులు, సంగీత విద్వాంసులు, కళాకారులు తమ ప్రదర్శనలతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తారు. వేద పారాయణం, నృత్య నాటకాలు, సంగీత కచేరీలు తరచుగా నిర్వహిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసిన టెంట్లలో వచ్చిన భక్తులు చాలామంది విశ్రాంతి అయితే తీసుకుంటున్నారండి. చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఉన్న అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి అఖిలాండం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మహాద్వారానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి ఆలయం ముందు భక్తులు కొబ్బరికాయ కొట్టి ఆరతి సమర్పించే పవిత్ర స్థలం ఇది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అనగా మన పాపాలను దూరం చేసి భగవంతుని ఆశీర్వాదాలు పొందడం. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతారండి. చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ లొకేషన్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నది బేడి ఆంజనేయ స్వామి ఆలయం అండి. కమిరైతే అలవ్ లేదండి, అందుకనే లోపలికి వెళ్ళి చూపించలేదు మీకు. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ దగ్గర యాత్రికులు ఎవరైనా తప్పిపోతే, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా మిస్ అయితే అక్కడ అనౌన్స్మెంట్ అయితే చేస్తారండి ఆ బిల్డింగ్ దగ్గర. మీరందరూ మర్చిపోకండి, ఈ వీడియో చూసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. అది కాకుండా ఇక్కడ సామాన్లు, సెల్ ఫోన్లు, పాదరక్షలు కూడా తిరిగి ఇచ్చే స్థలం అండి ఇది. ఇక్కడ చాలా వస్తువులు అయితే అమ్ముతున్నారండి. మీరు ఎవరికైనా తిరుమల నుంచి వెళ్ళేటప్పుడు గిఫ్ట్గా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ కొనొచ్చండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. రూమ్స్ దొరకని భక్తులు చాలామంది నైట్ ఇక్కడే స్టే చేశారండి. చాలా బాగున్నాయి. ఈ షెల్టర్స్ వల్ల చాలా యూజ్ అయితే ఉందండి. స్వామివారి సేవలో ఈ నామం పెట్టడం కూడా ఒక సేవ అండి. ఇది ఉచితంగా పెడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించే స్థలమండి, కళ్యాణకట్ట. ఇప్పుడు మీరు చూస్తున్నది అఖండ హరినామ సంకీర్తనం. ఇక్కడ సంకీర్తనలు అయితే పాడుతున్నారండి. మీరు చూస్తున్నది పాత మాడవీధులండి. ఆలయానికి ఆనుకుని ఉన్న క్యూ లైన్లు అండి అవి. ఆ లైన్ల ద్వారా మనం దర్శనానికి అయితే వెళ్తాము.
ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ స్వామివారి ఆలయ దక్షిణ మాడవీధుల్లోని అతిరం బాబాజీ మఠం. ఇక్కడ శ్రీ భగవాన్ బాలాజీ వారు పరమభక్తుడైన శ్రీ బాబాజీ వారితో పాచకులాడిన పవిత్రమైన దృశ్యం. సంవత్సరంలోపు పసిపిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు తిరుమలలో ప్రియదర్శనం ఉంటుంది. తల్లిదండ్రులకు ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళకు 12 సంవత్సరాల లోపు వయసు ఉంటే వాళ్ళకు కూడా ప్రియదర్శనం ఉంటుంది. ఈ దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు ఆలయం పక్కనే ఉన్న శుభదం దగ్గర రిపోర్ట్ చేసి పిల్లల బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అలాగే మీ ఆధార్ కార్డు చూపించి దర్శనానికి వెళ్ళొచ్చు. ఎన్ఆర్ఐ అయితే పాస్పోర్ట్ చూపించి దర్శనానికి వెళ్ళొచ్చు. రద్దీ ఎక్కువగా ఉంటే కాసేపు వెయిటింగ్ హాల్లో ఉంచి దర్శనానికి పంపుతారు. 1 గంట 2 గంటల్లో దర్శనం పూర్తవుతుంది. మీ లగేజ్ మొబైల్ ఫోన్స్ని శుభదం దగ్గర ఉన్న కౌంటర్లో డిపాజిట్ చేసి దర్శనం అయ్యాక మీ వస్తువులను అక్కడే తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి పుణ్య పుష్కరిణి. ఈ పుష్కరంలో స్నానం చేస్తే వైకుంఠంలోని విరజా నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ఇతిహాసాల ప్రకారం ఈ పుష్కరిణి స్వయంగా వైకుంఠం నుంచి అవతరించిందని చెబుతారు. భగవంతుని అనుగ్రహాన్ని కోరుకునే భక్తులు ముందుగా ఈ తీర్థస్నానం చేసిన తరువాత శ్రీ వరహస్వామిని దర్శనం చేసుకున్న తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. పురాణాల ప్రకారం భూమిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించారు. భూమిని అపహరించిన హిరణ్యాక్ష అనే రాక్షసుని సంహరించి తిరుమల కొండపై శ్రీ వరహస్వామి స్థిరపడ్డారు. ఆ తరువాత శ్రీనివాసుడు ఇక్కడ నివసించడానికి భూమి కోసం ముందుగా వరహస్వామి అనుమతి తీసుకున్నారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా శ్రీ వరహస్వామిని దర్శనం చేసుకోవాలి. తిరుమల మాడవీధుల్లోని పాదరక్షలు లేకుండా నడవాలండి. అయితే భక్తులు నడక మార్గంలోని ఈ వైట్ పెయింట్ అయితే వేశారండి మాడవీధుల్లోని. చాలామంది తెలియదు ఈ వైట్ పెయింట్లో నడిస్తే ఎండ అనేది ఎక్కువగా ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వరహస్వామి ఆలయం. భక్తులు మాడవీధుల్లో చెప్పులు లేకుండా నడిచేటప్పుడు ఎండ వల్ల ఇబ్బంది పడకూడదని వాటర్ని అయితే తడుపుతున్నారండి. ఎవరి 10 నిమిషాలకు ఒకసారి ట్యాంకర్ తోటి. ఇప్పుడు మీరు చూస్తున్నది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం అండి. ఇక్కడ 3 పూట్ల అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అయితే పెడతారండి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉన్న ఈ చిత్రం వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాల్లో వెలసియున్న పంచదివ్య క్షేత్రాల ఊహా చిత్రం. లక్షలాది సంవత్సరాల క్రితం వేదాంతాలను వెళ్ళవేసిన ఎందరో మహర్షులు చెప్పబడిన ఈ పంచక్షేత్రాలైన శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాలలో వరుసగా వెలిసిన దేవమూర్తుల చిత్రాలతో రూపొందించబడింది.
నేను 2 రోజులు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించాను. ఆ కృతజ్ఞతతో ఈ మాటలు చెబుతున్నాను. ఈ పవిత్ర సేవలో భాగస్వాములైన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మీ సహాయంతో ఎందరో భక్తులు స్వామివారి దర్శన అనంతరం సంతృప్తిగా అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. మీరు చేసిన ఈ మహత్తర సేవకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని, మీకు ఆయుర ఆరోగ్యాలతో కూడిన సంతోషభరిత జీవితం కలగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శ్రీవారి కృపా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం. అన్నప్రసాదానికి వెళ్ళేటప్పుడు చెప్పులైతే ఇక్కడ పెట్టొచ్చండి. ఫ్రీ కౌంటర్స్ ఇవి. స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. నైట్ అయిపోయింది 8:30. వీడియో చూస్తున్న వాళ్ళ కోసం నేను గ్యాదర్ చేసిన స్వామివారి వీడియో అండి ఇది. లడ్డూ కౌంటర్కి వెళ్ళడానికి స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు అక్కడ లడ్డు కౌంటర్ బోర్డు అయితే ఉన్నదండి. ఈ వీధిలో మనం వెళ్తే లడ్డు కౌంటర్కి అయితే వెళ్తాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కౌంటర్లో అగరబత్తీలు అయితే అమ్ముతారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది లడ్డూలు ఇచ్చే కౌంటర్లు అండి. ఇవి మొత్తం 22 కౌంటర్లు ఉన్నాయి. మన దర్శనం టికెట్ ఉంటేనే లడ్డూ అయితే ఇస్తారండి. రిక్వెస్ట్ చేస్తే ఎక్స్ట్రా లడ్డూస్ అయితే ఇస్తారండి. దర్శనం టికెట్ లేకపోతే ఆధార్ కార్డు చూపిస్తే ఒక లడ్డూ అయితే ఇస్తారండి. ఈ తిరుమల వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించండి. నా ఉద్దేశం మీ అందరికీ తిరుమల యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం. ఈ పవిత్ర క్షేత్రం గురించి మరింత తెలుసుకోవాలి అనుకునే వారి కోసం ఈ వీడియోను రూపొందించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.